2003లో 19 ఏళ్ల ఎలిజబెత్ హోమ్స్ అనే ఒక అమ్మాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తన చదువుని మధ్యలోనే వదిలేసి ఒక స్టార్ట్అప్ ని మొదలుపెట్టింది. ఆ స్టార్ట్అప్ పేరు థెరనోస్. ఆమె విజన్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఒక చిన్న డ్రాప్ బ్లడ్ తోనే హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్స్ ని చేయాలి. నీడిల్ పెయిన్ ఉండదు, కాస్ట్ చాలా తక్కువ, డాక్టర్స్ అవసరం లేకుండా రిపోర్ట్స్ ని చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఈ ఐడియా విన్న వెంటనే ఇన్వెస్టర్స్, మీడియా, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ ఆమెని నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ లాగా చూశారు. కొన్ని సంవత్సరాల్లోనే థెరనోస్ వాల్యుయేషన్ $9 బిలియన్ కి వెళ్ళిపోయింది. ఎలిజబెత్ హోమ్స్ యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనర్ గా షార్ట్ స్పాన్ లోనే ఎదిగిపోయింది. The world's youngest female self-made billionaire. పెద్ద పెద్ద కంపెనీస్ తో పార్ట్నర్షిప్స్ వచ్చాయి. అందరికీ ఒకే నమ్మకం, ఇదే హెల్త్ కేర్ ఫ్యూచర్ అని. This is a revolutionary company that threatens to change healthcare the same way that Amazon changed retail, or Intel and Microsoft changed computing, or Apple, yes, changed the cell phone. It could be that huge. కరెక్ట్ గా ఇదే టైం కి ఎంట్రీ ఇచ్చాడు పాకిస్తాన్ ఆరిజిన్ బిజినెస్ మ్యాన్ అయిన రమేష్ బల్వాని. ఇతని నిక్ నేమ్ సన్నీ. ఇతను కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పొజిషన్ లో జాయిన్ అయ్యాడు. 2002లో చైనాలోని బీజింగ్ లో జరిగిన ఒక మ్యాండరిన్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ లో హోమ్స్ అండ్ సన్నీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో హోమ్స్ కి కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఎలిజబెత్ కాలేజ్ కి ప్రిపేర్ అవుతూ ఉంది. సన్నీ మాత్రం 37 ఏళ్ల సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్, ఆల్రెడీ బిజినెస్ లో సెటిల్డ్. మొదట వీళ్ళ మధ్య మెంటర్షిప్ గా రిలేషన్షిప్ అనేది మొదలైంది. బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద డిస్కషన్స్ చేస్తూ బల్వాని ఎలిజబెత్ కి చాలా గైడెన్స్ ఇచ్చాడు. అయితే ఈ కనెక్షన్ క్రమంగా స్ట్రాంగ్ గా అయ్యి రొమాంటిక్ రిలేషన్షిప్ గా మారింది. రిపోర్ట్స్ ప్రకారం 2005 నాటికి ఇద్దరు కలిసి ఉండడం కూడా ప్రారంభించారు, లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా. తర్వాత ఎలిజబెత్ స్టాన్ఫోర్డ్ ను వదిలేసి థెరనోస్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సనీ కూడా అదే కంపెనీలో సిఓఓగా జాయిన్ అయ్యాడు. ఇలా బీజింగ్ లో మొదలైన ఒక చిన్న పరిచయం తర్వాత ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టార్ట్అప్ కాంట్రవర్సీస్ లో ఒకటిగా మారింది. సో సన్నీ కంపెనీలో జాయిన్ అయిన వెంటనే తన ఎక్స్పీరియన్స్ తో ఆపరేషన్స్ ని చాలా బాగా నడిపించేవాడు అండ్ కంపెనీని చాలా ఫాస్ట్ గా స్కేల్ చేశాడు. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. ఇప్పుడు అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళ టెక్నాలజీ అసలు వర్క్ అవ్వట్లేదు. ఎలిజబెత్ కనిపెట్టిన ఎడిసన్ అనే డివైస్